వేర్ ఈజ్ కొరటాల శివ? ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడికి సంబంధించి ఇలాంటి ప్రశ్న రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అది కొరటాల శివ విషయంలో మనకు వినిపిస్తూ ఉంది. కోర్స్ ఆయన తన పనిలో ఆయన ఉండొచ్చు, ఎవడి పని వాడు చేసుకుంటే అంత బాగుంటుంది కదా అని చెప్పినటువంటి ఒక మాటకి అనుగుణంగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా. అది అంతవరకు ఓకే. కానీ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ కొరటాల శివకు సంబంధించి నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ప్రస్తుతం ఆయన కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడేమో అనేది చాలామంది అనుకుంటున్నటువంటి మాట. ఇందుకు దేవర నుంచి కొన్ని కారణాలు చూద్దాం. దానికంటే ముందు ఆచార్య సినిమా అనేది కొరటాలకు అంతకుముందు తీసినటువంటి సినిమాల ఏమాత్రం సంబంధం లేనటువంటి సినిమా. కంటెంట్ పరంగా చూసుకున్నా, టేకింగ్ పరంగా, మేకింగ్ పరంగా ఎలా చూసుకున్నా సరే ఆచార్య ఇందులో ఇది బాగుంది అని చెప్పడానికి లేకుండా రూపొందించినటువంటి సినిమా. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ లాంటి హీరోలు పెట్టుకొని అలాంటి సినిమా రూపొందించడం అనేది అతనికే చెల్లిందా, లేదా ఇంకా మధ్యలో ఇంకేమైనా జరిగిందా, అతనే చెప్పినట్టుగా ఇంకెవరైనా ఆయన పని ఆయన చేసుకోనివ్వలేదా, ఇవన్నీ కారణాలు పక్కన పెడితే ఆచార్య ఇచ్చినటువంటి డ్యామేజ్ అతని కెరీర్కి చాలా వరకు పడుతుంది అనేది వాస్తవం అని చాలామంది భావించినప్పటికీ కూడా ఆచార్య సమస్య నుంచి అతని గట్టెక్కించింది యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళితో సినిమా తర్వాత ఇంకెవరితో చేసినా సరే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేటువంటి ఒక సెంటిమెంట్ని ఆల్రెడీ అటు స్టూడెంట్ నెంబర్ 1 కానీ, సింహాద్రి కానీ, యమదొంగ కానీ ఈ 3 సినిమాలకి ఫేస్ చేసినటువంటి ఎన్టీఆర్ ఈసారి దాన్ని దాటాడు, ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు తనే. సో ఆ రకంగా దేవర సూపర్ హిట్ అయింది. నిజానికి దేవర బ్లాక్ బస్టర్లో కొరటాల శివ హ్యాండ్ ఎంతవరకు ఉంది అంటే కూడా ఖచ్చితంగా పూర్తిగా ఉందని చెప్పలేం, అలాగని 50% అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమాని మొదటి నుంచి తన భుజాల మీద మోసింది ఎన్టీఆర్. దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, పాన్ ఇండియా ప్రమోషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అతని పేరు మీదుగానే, అతని భుజాల మీదుగానే ఈ సినిమా ప్రేక్షకులకు వచ్చింది, అతని భుజాల మీదుగానే ఈ సినిమా థియేటర్స్ వరకు వచ్చింది. అంటే కొరటాల శివ హ్యాండ్ అస్సలు లేదని కాదు, ఈ సినిమాలో కూడా కొరటాల మార్కు కథనాలు మనకు పెద్దగా కనిపించవు, కొరటాల మార్కు డైలాగ్స్ కనిపించవు, కొరటాల మార్కు టేకింగ్, మేకింగ్ ఇవన్నీ కనిపించవు. అంటే కంపేర్ టు జనతా క్యారేజ్ కావచ్చు, మిర్చి కావచ్చు, శ్రీమంతుడు కావచ్చు, భరత్ అనే నేను కావచ్చు, ఈ సినిమాల కథలన్నీ ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. ఆ ఇంపాక్ట్ దేవరా సినిమాలో ఉంది అని చెప్పడానికి అసలు ఏమాత్రం లేదు అని చెప్పొచ్చు మనకు ఖచ్చితంగా. అది ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సింది. అయినా ఎందుకు సినిమా హిట్ అయిందంటే అది ఎన్టీఆర్ చరిష్మా వల్ల మ్యాక్సిమం హిట్ అయిపోయిందని చెప్పొచ్చు. అందుకని ఇప్పుడు కొరటాల శివ ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. నిజానికి దేవరకి పార్ట్ 2 ఉంటుంది అనుకున్నారు. పార్ట్ 1కి వచ్చినటువంటి రిజల్ట్ చూసిన ఎవరైనా సరే పార్ట్ 2 పట్ల అంతే ఇంట్రెస్ట్గా ఉంటారు, అంతే క్యూరియస్తో వెయిట్ చేస్తారు ఆ సినిమా కోసమని అనుకోలేం. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ సినిమా ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా దేవరా 2 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పడానికి కూడా సమాధానం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్లో ఉన్నాడు. అది ఆగస్ట్ 15కి 2025 ఆగస్ట్ 15కి రిలీజ్ అవుతుంది. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ అయింది. ఈ 2 సినిమాలు సైమల్టేనియస్గా షూట్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ 2 సినిమాలకు సంబంధించి ఆల్మోస్ట్ 2026 వరకు 26 సంక్రాంతికి ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం జరిగితే హ్యాపీ, లేదంటే 2026 వరకు ఎన్టీఆర్ బిజీగానే ఉన్నాడు అనుకోవచ్చు. ఆ తర్వాత వినిపించేది ఏంటి, మనకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ నెల్సన్, తమిళ్లో జైలర్ లాంటి సినిమా తీసిన నెల్సన్ దిలీప్ కుమార్తో చర్చలు చేస్తున్నాడని, వెట్రిమారన్ కథలు చెప్పబోతున్నాడని, లేదు రీసెంట్గా ఒక చిన్న సినిమా తీసినటువంటి హ్యాపీ హై నాన్న అని ఒక సినిమా తీసినటువంటి దర్శకుడు పేరు కూడా చివరికి తెర మీదకి వచ్చింది. కానీ మళ్ళీ దేవరకు సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, దేవర 2కు సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, కొరటాల శివకు ఇచ్చే డేట్స్ ఇవ్వబోతున్నాడని కానీ, మధ్యలో ఈ మొత్తం బిజీ ప్రాజెక్ట్ షెడ్యూల్స్లోనే దేవరకు సంబంధించిన షూటింగ్ కూడా ఉంటుందనే మాటలు ఎక్కడా వినిపించట్లేదు. దాని అర్థం దేవర 2 ఉంటుందనా ఉండదనా అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఎవరైనా సరే. అందువల్ల కొరటాల శివ నెక్స్ట్ ఏ హీరోతో చేస్తాడు అని చూసుకుంటే కనుక, ఇప్పుడు అతను బిల్డ్ చేసుకున్నటువంటి రేంజ్ కానీ, ఒక దర్శకుడుగా ఆయన క్రియేట్ చేసుకున్నటువంటి ఇమేజ్కి కానీ చూసుకుంటే టాప్ హీరోలతోనే చేయాల్సి ఉంటుంది. ఆ టాప్ హీరోలు ఎవరు ఇప్పుడు ఖాళీగా లేరు. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా నా దగ్గరికి రా అని చెప్పాడు మహేష్ బాబు అని ఆయన రీసెంట్గా దేవర ప్రమోషన్స్లో చెప్పుకున్నాడు. బట్ ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నటువంటి మహేష్ బాబు ఆల్మోస్ట్ 3-4 ఏళ్ళు ఆ సినిమా తీసుకుంటాడు. ఆబ్వియస్గా అందరికీ ఎక్స్పెక్ట్ చేసేది. చాలా తొందరగా వచ్చినప్పటికీ కూడా ఆ సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్ని మ్యాచ్ చేసే కథ ఈయన దగ్గర ఉంటుందని మనం ఊహించలేం, ఆశించలేం కూడా. ఆ తర్వాత అల్లు అర్జున్ కానీ, లేదా అల్లు అర్జున్ కూడా ఇంకా ఫుల్ బిజీ అయిపోతున్నాడు. త్రివిక్రమ్ ప్రాజెక్టు కావచ్చు, ఎన్టీఆర్ ఆల్రెడీ బిజీగా ఉన్నాడు, ఇంకా రామ్ చరణ్ ఆల్రెడీ బిజీగా ఉన్నాడు. సో ఇలా ఎవరు చూసినా టాప్ హీరోలు ఎవరు ప్రస్తుతం కొరటాల శివకు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రధానంగా దానికి కారణం ఆచార్య ఎఫెక్ట్ అనేది కాదనలేని వాస్తవం. దేవర హిట్ అయినా సరే దానికి సంబంధించినటువంటి మేజర్ క్రెడిట్ అంతా ఎన్టీఆర్కి వెళ్ళింది తప్ప కొరటాల శివ ఖాతాలో పడలేదు. అందువల్ల వాట్ నెక్స్ట్, కొరటాల శివకు సంబంధించి ఆయన నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు, ఏ సినిమా చేయబోతున్నాడు అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. వీటికి సమాధానం ఆయనే చెప్తారా, లేకపోతే ఏదైనా ఒక సోర్స్ ద్వారా మనకు తెలుస్తుందా అనేది చూడాలి.